కరువు ప్రాంతంగా ప్రకటించాలి. జుక్కల్ నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు సురేష్ కొండ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గం అల్లకొల్లలంగా మారిందన్నారు. నిజాం సాగర్ కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు, వాగులు, వంకలు పొంగి పొర్లి వేలాది ఎకరాల్లో నీట మునిగాయని ఆయన తెలిపారు. పంట నష్టపోయిన ఎకరానికి ₹25,000 చొప్పున నష్టపరిహారం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి నుండి అతి భారీ వర్షాలు 4 రోజుల నుండి కురుస్తున్నాయి. అందులో జుక్కల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఎక్కువ వర్షం, కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడడం వల్ల జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ 27 గేట్లు ఎత్తడం వల్ల, అదేవిధంగా కౌలాస్ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తడం వల్ల ఈరోజు ఆ వరద ప్రవాహిత ప్రాంతమైనటువంటి ఏరియాలో రైతులు వేసిన పంటలు మొత్తం కొట్టుకుపోయినాయి. మరి 30-40 సంవత్సరాల నుండి మేము చిన్నప్పటి నుండి చూస్తున్న ఇంత భారీ వర్షం ఇప్పటివరకు పడలేదు. ఇప్పుడు పడుతున్న ఈ 2-3 రోజు వర్షానికి మొత్తం ఇక్కడ ఉన్న పంటలన్నీ నష్టపోయినాయి. జుక్కల్ నియోజకవర్గంలో చిన్న చిన్న కుంటలు, ఆలుగులు వారుతున్నాయి. మరి వాగులు, వంకలు పారి వాగుపంటున్న పంటలన్నీ కొట్టుకుపోవడం, జుక్కల్ నియోజకవర్గంలో ప్రధానంగా పెసర్ పంట మొత్తం నానిపోయి మొత్తం డాగులుగా అయినాయి, మొలకలు ఎత్తినాయి. మరి పంట నష్టం చాలా జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని పెద్ద మనసుతో ఆలోచన చేసి నియోజకవర్గానికి కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతోని సర్వే, నష్టం ఎంతవరకు జరిగిన సర్వే చేయించి నష్టపరిహారం ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో పురాతన ఇండ్లు, పాత ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, కొన్ని ఇండ్లు మొత్తం పడిపోయినాయి. మరి అక్కడక్కడ డ్యామేజ్ అయిన ఇండ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. పూర్తిగా కూలిపోయిన వాటికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని సిపిఎం పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అతి నుండి అతి భారీ వర్షాలు 4 రోజుల నుండి కురుస్తున్నాయి. అందులో జుక్కల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఎక్కువ వర్షం, కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడడం